షేవర్ గడ్డం చేసుకునేందుకు వాడతాం. క్షేవరా ఉమ్. అనగా క్షవరము చేయనదని అర్థము కాబోలు. క్షవరము చురకులతో చేయించుకున్నారా ఆర్య? చురకులా? వాళ్ళెవరు? చురకులంటే బార్బర్స్. ఓ ఐ సీ. గడ్డం మేమే చేసుకుంటాం, చురకుల దగ్గరికి వెళ్ళాం. అవురా, ఏమి విధి వైపరీత్యము! స్వయక్షవరమా? హత విధి. సరే గాని ఏమిటిలా వచ్చావు? రాజనర్తకి సింహనందిని దేవి వారు తమర్ని రాత్రి వారి విడిదికి విచ్చేసి విందును ఆరగించమని ఆహ్వానం పంపినారు ఆర్య. సరే, మేమిద్దరం వస్తాంలే. క్షమించాలి, తమర్ని మాత్రమే విచ్చేయమన్నారు. ఓ, తమర్ని మాత్రమే విచ్చేయమన్నారా? హేమా, మధ్యలో నేనెందుకు? హేమా, ఇలా రా. తప్పకుండా వస్తాం. తమర్ని మాత్రమే. అలాగే. ఆజ్ఞ. నిన్న నువ్వు కొట్టింది ఎవరినో తెలుసా? ఒకడు వేట కుక్కలతో ఆటలాడుకునే అల్చేషన్ ఆల్బర్ట్, రెండో వాడు ఏనుగులతో బాక్సింగ్ ఆడుకునే ఎలిఫెంట్ యాదవ్, మూడో వాడు పెద్ద పులులతో టెన్నిస్ ఆడుకునే టైగర్ టోనీ, నాలుగో వాడు సింహాలతో కబడ్డీ ఆడుకునే లయన్ లారెన్స్. అలాంటి నలుగురు వస్తాదుల్ని ఒకేసారి నీ కత్తులతో కొబ్బరి బొండాల్లా చెరిగేశావంటే నువ్వు మామూలు మనిషి కాదు బాబోయ్. డెఫినెట్ గా రారాజే. సైలెన్స్ ప్లీజ్. కనక నువ్వు నాతో చెయ్యి కలిపితే నువ్వు ఏం అడిగితే అది ఇచ్చేస్తాను. రావు బహదూర్ పోస్ట్ అడుగుతాడు, ఇచ్చేస్తావా? నువ్వు ఎక్కువగా వాగితే పళ్ళు రాస్తాయి ప్లీజ్. ఏమంటావు ప్లీజ్? నా గొప్పతనం గురించి చెప్పారు, మరి మీ గురించి చెప్పక్కర్లేదా? 25 సంవత్సరాల నుంచి ప్రజల చేత రాజా రావు బహదూర్ అనిపించుకుంటున్న వాడిని. నా గురించి తెలీదా? అంతకుముందు ఇదిలేండి. మీరు నోరుమోయండి ప్లీజ్. ఆ రావు బహదూర్ బిరుదు ఎవరో పిచ్చోళ్ళు ఇచ్చింది. అసలు నీకంటూ ఏముంది? లేదనే కదా నీ దగ్గరికి వచ్చింది. నువ్వు నాతో చేతులు కలిపావనుకో, నేను ఎక్కడుంటానో నాకే తెలియదు. ఏటు బయట రేయ్! ఆవు సాధు జంతువు, ఆవుకు 4 కాళ్ళుండును, ఆవు పేడ వేయును, ఆవు పేడతో పెడకలు చేసి అమ్ముకొనవచ్చును, ఆవు పాలు కూడా ఇచ్చును. ఇదేంటినా ఇప్పుడు దాకా బానే ఉన్నాడుగా? ఏం లేదండి, కోపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని 10 అంకెలు లెక్క పెట్టమన్నారు కదా, అంకెలకు బదులు ఇలాంటి ఎదవేక్షలు చేస్తాడు. అదయ్యా సంగతి. అంచేత నువ్వు నాతో చేతులు కలపాలి. దానికో రేటు ఉంటుంది కదా. అమ్మ దొంగ, నీ క్వశ్చన్కి నేను ఆన్సర్ తీసుకురాదనుకున్నావా? తెచ్చా. సగం రేటుకే సరుకు కొట్టేయాలనుకోవటం అంటే ఇదే. అర్థమైంది. నో ప్రాబ్లం. టోటల్ క్యాష్. ఇంకో రూపాయి. లక్షలు ఇచ్చిన తర్వాత కూడా రూపాయి కక్కుర్తి పడుతున్నాడేంటి? ప్లీజ్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ అరుణాచలం. ఉండటానికి రూమ్స్ బుక్ చేశాను, నీకు నాకు సెక్రటరీకి. ఎన్ని రూములు బుక్ చేసావు? 3 రూములు. 1, 2, 3, 4, 5, 6, 7. 7 రూములా? 7 రూములు కాదు, 7 అంతస్తులో ఉన్న అన్ని రూములు బుక్ చేయి, పైన ఖాళీ స్థలంతో సహా. మేనేజర్, Yes, sir. ఇక్కడ ఉన్న అన్ని రూములు నాకు కావాలి. I am sorry, sir. Already few rooms are occupied by foreigners. మీదే రాష్ట్రం? Andhra. ఆంధ్ర అంటున్నారు, తెలుగు మాట్లాడితే అవమానమా? తెల్లవాళ్ళు కొన్ని గదులు ముందుగానే తీసుకున్నారని చెప్తున్నారు. తెల్లవాళ్ళని ఎప్పుడో పోండని గాంధీ వెళ్ళగొట్టారు కదా, ఇంకా ఎందుకున్నట్టు వాళ్ళని వెళ్ళమనండి. సార్ క్షమించాలి సార్. వాళ్ళని బయటికి పంపడానికి మీరు 4 రోజులు ఇక్కడ ఉండటానికి 1.5 కోటి ఇవ్వాల్సి ఉంటుంది. 1.5 కోట? జూజుబి, నేను 2.5 కోట్లు ఇస్తాను. ఆ సెక్యూరిటీ. మిస్టర్ ఆఫ్ ఆంధ్ర. ఎస్ సార్. ఇప్పుడేమంటారు? మీరు హ్యాపీగా ఉండదు. అది అరుణాచలం, మనం ముగ్గురం ఉండటానికి 7 అంతస్తులు అద్దెకి తీసుకున్నావే, ఏం చేద్దామని? ఏం చేస్తానా? అటేపు చూడు.
హాయ్ హాయ్ ఇంకా వస్తారు చూడు. హాయ్ హాయ్ కమాన్ యా బాగుండు బాగుండు. ఇప్పుడు వీళ్ళే వచ్చారు, ఇక మీద వస్తూనే ఉంటారు. అరుణాచలం, వీళ్ళందరినీ చూస్తుంటే కేరా ప్లాట్ఫారం లా ఉన్నారు. వీళ్ళందరినీ లోపలికి వదిలితే హోటల్ నే ప్లాట్ఫారం లా మారుస్తారేమో. తమరెవరు? జరదా బీడా. పాత కథ మరవకూడదు. అల్లుడు అల్లుడు మావా అల్లుడు మావా అల్లుడు మావా మావా మావా. నువ్వు పెద్ద కోటీసుడు వేయమని విన్నాను, కానీ ఇంత పెద్ద ఇల్లు కడతావని అనుకోలేదు బాబోయ్. ఇది ఇల్లు కాదయ్యా, హోటల్ అయ్యా. రెండు ఒకటేనయ్యా. నేను తెలుగులో అన్నాను, నువ్వు ఇంగ్లీష్ లో అన్నావు. అదే కదా. అదే అదే. అయ్యో అరుణాచలం, ఎవరి అడిగి పంది? మా మామ ఓ మామా. ప్రోగ్రామ్ మామను కాదు, సొంత మామనే. అరుణాచలం అరుణాచలం, నాకు జ్ఞానానికి 2 గదులు ఇప్పించవా? పక్క పక్కనే ఉన్నాయి, పైగా పైకి కిందకి వస్తూ పోతూ ఉన్నాయి. మేమిద్దరం జాలీగా మాట్లాడుకుంటాం. ఏ జ్ఞానం అదే కదా? అదే అదే. అవి గదులు కాదయ్యా, లిఫ్ట్ అయ్యా. తెలుసయ్యా, నేను తెలుగులో అన్నాను, నువ్వు ఇంగ్లీష్ లో అన్నావు. అయ్యో అరుణాచలం, చంపుతున్నారే. దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 7007 గోదావరి ఎక్స్ప్రెస్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఉన్నది. వస్తున్నా అమ్మా, వస్తున్నా. తప్పుకోవయ్యా, పెట్టే తప్పుకో. నెమ్మదిగారా. అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వస్తాను. ఇక్కడ కూర్చో. రేరే, దూరిపోతావు. ఇక ఈ కుర్రాన్ని తీసుకో. అమ్మా ఉండు, పెట్టి కూడా తీసేయి. అలాగే నన్ను కూడా మీసం లగేజ్ మీద లగేజ్ ఇచ్చేస్తున్నావు. నేను ముఠాకులీనా? ముఠా మేస్త్రి, ముఠాకులేవో అడ్జస్ట్ అవ్వాలి. ఇది రైల్వే స్టేషన్. అడ్జస్ట్ లోపలికి రారా. అమ్మా వస్తున్నానమ్మా, నువ్వు జాగ్రత్తగా దిగు తల్లి. మన సామాన్లు అన్ని వచ్చినాయో లేదో చూడమ్మా. ఏమంటావు? ఏమిటిది? అదే నేను అడుగుతున్నాను, ఏమిటిది? బ్యాక్ పోర్షన్ గుద్దింది చాలక నన్ను ఏమిటన్నా. బ్యాక్ పోర్షన్ ఎవరు గుద్దారు? నువ్వే గుద్దావు. నా బ్యాక్ పోర్షన్ ఏమన్నా లేలని లారీయా? కిస్మి అని రాస్తుందా? చాలా ఆపోయా. నీలాంటి రైల్వే రోమేలు చాలా మంది చూసాం గానీ మోహన్ చూడు ప్లాట్ఫామ్. నేను ప్లాట్ఫామ్, నువ్వే రైల్వే చెత్త బోగివి. ఇంజన్ కనపడితే చాలు డాష్ ఇచ్చాడువేనా? నేను 1, 2, 3 అని సామాన్ లెక్క పెడుతుంటే ఏంటి అని పెద్ద బోడి సామాను. నాది బోడి సామానా? బోడి బోడి పెట్టే. అయ్యో, నా పెట్టె కింద పడేస్తావా? మర్యాదగా నా పెట్టె తీసుకొచ్చి నాకు ఇవ్వు. నువ్వే మర్యాదగా నా పెట్టి తీసుకొచ్చి తీసివ్వు. ఇదిగో ఈ పెట్టి. అది ఇది నా పెట్టి. పోవే రైల్వే చెత్త బోగి. ఇదిగో ఏంటమ్మా ఇది? రైలు దిగి ఇంటికి కూడా రాకుండా మళ్ళీ గుళ్ళు గోపురాలు ఎందుకమ్మా? అది కాదురా నారాయణ, యాదగిరి గుట్లో సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన ఉందంట. వీళ్ళే చెప్పారు. వాళ్ళ వేరే పని లేదు. 2 రోజుల్లో వచ్చేస్తానుగా. నువ్వు పెట్టి తీసుకుని జాగ్రత్త ఇంటికెళ్ళు. ఇంటికా? ఇప్పటికే బ్యాంక్ టైం అయిపోయింది. నేను పెట్టితో బ్యాంక్ వెళ్ళి ఒకేసారి సాయంత్రం ఇంటికి వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. నువ్వు జాగ్రత్త. సరే. రిషి గారు, వీటితో ప్రాక్టీస్ చేస్తా, వైశాల్యం పడేస్తా. యా సార్ లేదండి, నేను మళ్ళీ వస్తానండి. వెయిట్ మ్యాన్, ఏంటండి? నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. ఏ ఫీలింగ్? నేను కొత్తే కాదన్ను. బాగుందండి. మొదట్లో అన్ని కొత్తగానే ఉంటాయి, ఏది కొత్తగా ఉంటుంది? ఆ తర్వాత గొప్పగా ఉంటాయి. ఫీల్ మై లవ్. నేనా? ఫీల్ మై లవ్, ఫీల్ మై. ఎవరి లవ్ ఫీల్ అవ్వాలరా? ఈడొకడు ప్రతి దానికి డిస్టర్బెన్స్. సార్ మీరు మంచి టైంకి వచ్చారు సార్. కొద్దిగా ఆలస్యం అయితే నా కమిలిపోయేది, సేవ సిదిపోయేది. అయినా మీరు ఆడితే ఎలా పడతారు సార్? నా దగ్గర సీన్ లేదు, అడిగి పగిలిపోదు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ. yes ఐ లవ్ యూ. excuse me
హలో ఫీల్ మై లవ్ కావాలని మీ కాలు పట్టుకుంటా వాట్ మర్యాదగా ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఇంపాసిబుల్ ఏంటి నేను చెప్తున్నాను తన్ని లవ్ ఫీల్ అవటం ఇంపాసిబుల్. ఏ ఎందుకు ఫీల్ అవుదో ఆయన చెప్పడం నువ్వెవడరా వైషు బాల్య ప్రేమికుణ్ణి, మాది తూనిగా టైప్ లవ్ కదా వైషు? రైట్ రైట్. అమ్మో అమ్మో ఏం నటించేస్తున్నారా మీరిద్దరు? ఇప్పటికిప్పుడు లవర్స్ పుట్టుకొచ్చేస్తారేంటి? అయినా నేను నమ్మను, నీకంటే సీనియర్, ఐ మీన్ నీకంటే ముందే పార్కొచ్చాను. శంకరానికి ఫోన్ చేయనా? 2 minutes లో మ్యాటర్ సెటిల్ చేస్తాడు. నో వైశాలి, నేను నీకేం చెప్పాను? మనుషుల్ని ప్రేమతో గెలవాలి. ఓకే కూల్. ఎరా నేను ఇప్పుడు ఎలా నమ్మించాలి? ఎలా ఎలా నమ్మించుకుంటావు చెప్పు. ఈ జన్మలో వాడికి నీ వెంట పడ్డావు. ఐఎమ్ సారీ వైశాలి. ఇట్స్ ఓకే. అయినా నువ్వు కొంచెం తగ్గించుకోవాలి. ఏంటి? నీ అందం ఇంత అందంగా ఉంటే అందరూ ఇలాగే వెంట పడతారు. ఏమైనా ఆడవాళ్ళు లేకుండా పెళ్లి చూపులకు రావడం మహా ఇబ్బంది సుమంది. ఏం చేస్తాం, మా ఆవిడ చచ్చి 15 ఏళ్ళు అయింది. మరి మీ ఆవిడ్ని పెళ్లి చూపులకు తీసుకురాలేదే? నాలో చూసిన సంబంధాలన్నీ ఎందుకు బెడిసి కొట్టిపోయి నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ అమ్మాయికి నాకు రాసి పెట్టుంది. ఈ అమ్మాయి నాకు పిచ్చకి నచ్చేసింది. కట్ట నో ప్రాబ్లం, కావాలంటే మనం ఎదిరిద్దాం. వెంటనే ముద్దలు పెట్టించేనా? చిన్నపిల్లలు కట్నం గురించి మాట్లాడకూడదు. ఇదిగో అమ్మాయి, ఇంతకీ మా వాడిని నీకు నచ్చినట్టేనా? డాడీ అమ్మా ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి. ఏమనుకోకపోతే ఓసారి లోపలికి వస్తారా? ఏమ్మా అబ్బాయి నీకు నచ్చినట్టేనా? నువ్వు హ్యాపీగా ఉండు, లోపల ఏం చెప్తుందో నేను కనుక్కొని వస్తాను. సరే పదా. ఇదేమిటి? ఏం లేదు, మీ ఆవిడ పోయి 15 ఏళ్ళు అయిందని చెప్పారు కదా, అవును. మీరు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏమిటి ఈ వయసులోనా? అబ్బే, మీకేం వయసు అయిందని? మీరెంత అందంగా ఉన్నారో తెలుసా? ఏంటి నిజమే? మీలాగా కరువు బాధ్యతలున్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానే. ఏంటి నువ్వు నన్ను? అయ్య బాబాయ్, ఉండు, చెప్తాను. వస్తున్నా. యాంగిరీ బాగుందా? తినండి, అసలే సన్నగా ఉన్నారు, లాగించండి. ఏరా, నీకు ఇప్పుడు పెళ్ళి అంత అవసరమా అని? మరి నాకు కాకపోతే నీకు అవసరమా? అవసరమే. పైగా అమ్మాయిని అలాంటి బ్యూటిఫుల్ ఫేస్ అయితే చేసుకుంటానంటున్నది. ఇదిగో నా మాట విని అమ్మాయిలో మీ అమ్మని చూసుకో. పుత్రద్రోహి, నిజంగా నేను నీ కొడుకునైతే అమ్మాయిలో నీ కోడలు చూసుకో. కుదరదు. పైగా అమ్మాయి నన్నే లైక్ చేసిందట. ఓ పని చేయండి, ముందు ఎవరికి పెళ్లి కావాలో ఇంటికి వెళ్ళి తేల్చుకురండి. వెళ్ళండి. ఇంత వయసు వచ్చిన కొడుకు పెళ్లి చేయకుండా నువ్వు చేసుకుంటాంటావా? సిగ్గులేదు? సిగ్గెందుకు? ఎంత వయసు వచ్చినా మళ్ళీ నేనే పెళ్లి చేసుకోలేదు. అప్పుడే నీకు పెళ్లి ఉంటే నువ్వు ఇంటి పని చెప్తాను. పెళ్లి కావాలి. అలా చూస్తూ కూర్చున్నారు ఏమిటండి? అయ్యో, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అవును, ఏమిటిలా చూస్తూ కూర్చున్నాను? బొందా, ఏంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నారే కాదు, వెళ్ళిపోయారండి. ఏమిటే నువ్వు ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం